బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు కార్డ్ పడింది. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అని చెప్పక మునుపే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కలంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఎక్కడ కూడా ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని చెప్పేసి కంటెస్టెంట్స్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఉంది. అందుకనే నిఖిల్ రాత్రంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉండి మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ వాళ్ళ ప్లేస్ నుంచి దాదాపుగా 35 కిలోమీటర్స్ దూరంకి వెళ్ళి ఒక ఫార్మ్ హౌస్ లో తన కంటెస్టెంట్‌కి సంబంధించిన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది మనం నిన్న చూసాం అయిపోయింది. అయితే నిన్న బిగ్ బాస్ అంటే గ్రాండ్ ఫినాలే రోజున మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి అంటే ఇప్పుడు మామూలుగా టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉండాలి. లేకపోతే వాళ్ళ ఊరేగింపులో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళెళ్తారు. కానీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలి కదా! అందుకనే బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక సెపరేట్ బస్సుని ఏర్పాటు చేశారు. ఆ బస్సులో అందరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ సొంత ప్లేసెస్ కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసి సేఫ్ గా వాళ్ళ చేత సంతకం పెట్టించుకుని మళ్ళీ తిరిగి ఆ బస్సు బిగ్ బాస్ సీజన్ 8 స్టూడియోకి వచ్చేసింది అనమాట. ఇది ఎందుకు జరిగింది అంటే గత ఏడాది గీతూ రాయల్ కి కానీ లేకపోతే సీజన్ 7 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని కారు దారుణంగా ధ్వంసం చేసేసి అద్దాలు పగలగొట్టి ఒక అమ్మాయి ఉంది అని చూడకుండా నాశనం చేసి పెట్టారు. సో అటువంటి రిస్కీ పనులు జరగకూడదు. ఎందుకంటే గంగవ్వ, బేబక్క లాంటి ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి, ఇక ఖచ్చితంగా బిగ్ బాస్ ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని హ్యాపీగా, సేఫ్‌గా ఇంటికి పంపించింది.